మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య బహుళ అమావాస్య చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనం వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తోంది. ఈ రోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహ రాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.5 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు వారములు గడుస్తున్న కొద్దీ నెలలో చివరి 2 వారములు, చివరి వారం కొద్దిగా ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు విషయంలో కలిసి వస్తుంది. ధనాదాయం విషయంలో ఈ వృశ్చిక రాశి వారికి అభివృద్ధి అనేది ఉంటుంది. కుటుంబ సౌఖ్యము అనేది కనబడుతుంది. అనుకోని సంఘటనలు ఎదురైనా కూడా వాటి నుండి బయటపడతారు. అనుకోని ఖర్చులే అనుకోండి, అనుకోని వ్యవహారంలో ఏవైనా ఉన్నా సరే అవి ఎదురవుతాయి, వాటి నుండి బయటపడతారు. ఆ దేవుడి అనుగ్రహం ద్వారా, భగవంతుడి అనుగ్రహం ద్వారా ధన వృద్ధి అనేది కనబడుతోంది, ఆదాయ వృద్ధి అనేది కనబడుతోంది. అలాగే వీరు కమ్యూనికేషన్ విభాగంలో కొంచెం అభివృద్ధిని సాధించాలి. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవాలి. అందరితో చక్కగా కలిసిమెలిసి ఉండాలి. అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఇది మీకు ముఖ్య సూచన. ఈ వృశ్చిక రాశి వారికి ఇది ముఖ్యమైన సూచన. అలాగే గృహ సౌఖ్యం అనేది కనబడుతోంది. వాహన సౌఖ్యము అనేది కనబడుతోంది.
మాతృ సంబంధిత వ్యవహారములలో జాగ్రత్త అవసరము. తల్లిగారితో సత్సంబంధాలు, తల్లిగారికి సంబంధించిన బంధుమిత్రులు విషయములలో సత్సంబంధాలు సూచించటమైనది. అలాగే సంతాన సంబంధిత వ్యవహారములలో కొంచెం ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. వారి ఆరోగ్యమునకు సంబంధించి అనుకోండి, వారి ప్రగతికి సంబంధించి అనుకోండి, ఏదేమైనా కూడా విద్యకు సంబంధించి అనుకోండి, ఏదేమైనా కూడా ఖర్చులు అనేవి కనబడుతున్నాయి ఈ వృశ్చిక రాశి జాతకులకు. అలాగే వీరి ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అనేవి తగ్గే సూచనలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. కాబట్టి యోగా, మెడిటేషన్ చేస్తూ ఉండండి. మీ ఎబిలిటీస్ ని సానబెట్టండి, మొద్దుబారిపోకుండా చూసుకోండి. అలాగే ఆరోగ్య సంబంధిత విషయములలో చిన్న చిన్నవి ఇబ్బందులు కనబడుతున్నాయి. ముఖ్యంగా వెహికల్స్ నడిపేటప్పుడు, వాహనములు నడిపేటప్పుడు పరధ్యానమునకు గురి కాకూడదు. చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్నవి, పెద్దవేం కాదు, భయపడకండి. అలాగే అగ్నికి సంబంధించిన వ్యవహారములలో కూడా జాగ్రత్తగా ఉండండి. కరెంటే అనుకోండి, స్టవ్ దగ్గర గ్యాస్ స్టవ్ అనుకోండి, మొత్తానికి ఏదైనా కూడా ఈ అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాహనములు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కళత్ర సంబంధిత సౌఖ్యం అనేది కనబడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. అలాగే వారి అత్తగారి ద్వారా కూడా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈ రాశి జాతకులకు. అలాగే వీరికి అదృష్టం అనేది సహకరిస్తుంది. పితృ సంబంధిత వ్యవహారాలలో చిన్న చిన్న ఛాలెంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదేమైనా కూడా అన్ని సానుకూలమవుతాయి, అంతా ప్రశాంతంగా ఉంటారు. మొత్తంగా ఈ వృశ్చిక రాశి జాతకులు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే గనక ధనవృద్ధి, ధనాదాయము, ఖర్చుల్లో అదుపు, వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ఉన్న వారికి అభివృద్ధి, ఇవన్నీ చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. అలాగే ముఖ్యమైన విషయం ఇక్కడ కేతుగ్రహ ప్రభావం వలన కొంచెం పని అనేది స్టాగ్నెంట్ గా ఉంటుంది. చేస్తున్న పని కొంచెం స్టాగ్నెంట్ గా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మనం వాటిని ముందుకు తోయాల్సి ఉంటుంది. ఇది మీకు ముఖ్య సూచన. ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ఉంటారో వారికి కొంచెం ప్రయత్నపూర్వకంగా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని ముందుకు తోయాలి. అయితే ప్రోగ్రెస్ అనేది వస్తుంది. ఇది కేతుగ్రహ ప్రభావం. సో ఇవి మీకు ఈ వృశ్చిక రాశి జాతకులకు ముఖ్యమైన సూచనలు. ఈ వృశ్చిక రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ఎటువంటి ప్రయోగాలు చేయకండి. అలా నడిపించండి బండిని, లేదా ఏం చేయకుండా కొంచెం సైలెంట్ గా ఉండండి. పెద్దగా అప్పులు చేయకండి, ధనముతో ఆటలాడకండి, ప్రయోగాలు చేయకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ సింహరాశి జాతకులు ప్రతి నిత్యము ఆదిత్య హృదయము, సుబ్రహ్మణ్య అష్టకము, కాలభైరవ అష్టకము, ఈ 3 ప్రతినిత్యము పఠించటము సూచించటమైనది. కుదిరినప్పుడల్లా ఆవుకు కొంచెం మేత వేయటము, లేక దానా వేయటము, లేదైనా గ్రెయిన్ ఏదైనా పెట్టడము, తడిపిన గ్రెయిన్, ధాన్యం, ఈ విధంగా చేయటము శ్రేయోదాయకము.